రంగాలకి సంబంధించిన వారు ఈరోజు వారి అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని పంచుకోబోతున్నారు. ముందుగా ఆంజనేయులు గారు, వారు రైతు, ఆక్వాకల్చర్ ఫార్మర్, వారిని ముందుకి వచ్చి వారి అభిప్రాయాల్ని చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. నమస్కారం సార్. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారములండి. నా పేరు ఆంజనేయులు సార్. నేను గొల్లపూడి గ్రామం నుంచి వస్తున్నాను సార్, విజయవాడ రూరల్ మండలం. నేను ఆక్వాకల్చర్ చేస్తూ ఉంటానండి. చేపలు రొయ్యలు పెంపకం చూస్తూ ఉంటానండి. అయితే ఈ యొక్క స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి మా గ్రామాధికారులు గత 2 నెలల క్రితం నుంచి మాతో చర్చలు జరిపారండి. మీ యొక్క పరిశ్రమలో వస్తున్నటువంటి అభివృద్ధి ఎలా ఉంది, మీకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏమన్నా చేయాలా, ఇంకా మీ పరిశ్రమని ఇంకా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే దానిపైన వాళ్ళు మాతో చర్చించారండి. మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో కల్లా ఆంధ్ర రాష్ట్రం ఆక్వాకల్చర్లో దాదాపు 41% ఉత్పత్తి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తుందండి. కానీ ఆ ఉత్పత్తికి తగ్గ వినియోగం మనకిక్కడ అంతగా లేదు సార్. ఈ ఉత్పత్తిని మనం ఇంకా రానున్న 4-5 సంవత్సరాల్లో మీ యొక్క విజన్ డాక్యుమెంట్ ద్వారా 50% వరకు తీసుకెళ్తాం సార్. కానీ ఈ ఉత్పత్తిని మనం విదేశాలకు, మిగతా రాష్ట్రాలకు అందించడానికి కావాల్సినటువంటి సదుపాయాలు మాకు ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా అందజేస్తామని చెప్పారండి. అందులో భాగంగా ఈ 10 సూత్రాల్లో భాగంగా మాకు రవాణా సంస్థ అండి. మేము సరుకు పంపించడానికి మార్కెట్కి సరైన టైంలో సరుకు అందని పక్షంలో రేటు బాగా పడిపోతుందండి, సగానికి సగం రేటు పడిపోతుందండి. అలాగే మిగిలిన సరుకుని నిల్వ చేసుకోవడానికి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్, అదే మాదిరిగా ప్రాసెసింగ్ యూనిట్, అదేవిధంగా మాకు అంతర్జాతీయంగా రవాణా సంస్థ ఇక్కడ మనకి బందర్ నుంచి కానివ్వండి, విజయవాడ విమానాశ్రయం నుంచి కానీ, కార్గో ఎయిర్వేస్ కానీ, బై షిప్ కానీ మాకు రవాణా సంస్థ వస్తే కనుక ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా మేము ఇంకా అభివృద్ధి మార్గంలో ముందుంటామండి. ఈ విజన్ డాక్యుమెంట్ గురించి మాకు ఈ 2047లో ఈ ప్రతి 5 సంవత్సరానికి దీనిపైన మళ్ళీ సమీక్ష చేస్తామని చెప్పారండి. దీని ద్వారా మా యొక్క అభివృద్ధి మరియు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని కోరుకుంటున్నామండి. దీనిలో భాగంగా మాలాంటి సామాన్యుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ అడిగి మేము ఇచ్చే ఇన్పుట్స్ని తీసుకున్నందుకు, మమ్మల్ని ఈ ప్రణాళికలో భాగస్వాములు చేసినందుకు మీకు ధన్యవాదం తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.